Good morning, children. How are you? They fine? Very good. All of you, you must open your English Volume 1 workbook. మళ్ళీ మీ అందరికి చెప్తున్నాడా వాల్యూమ్ ఆల్ ఆఫ్ యూ మస్ట్ టేక్ యువర్ వాల్యూమ్ 1 బుక్స్ ఓన్లీ. వాల్యూమ్ 1 బుక్ మాత్రమే తీసుకోండి. మీ దగ్గర అన్నీ నాట్ ఓన్లీ ఇంగ్లీష్, ఎవ్రీథింగ్, సైన్స్, ఈవీఎస్, మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్. టేక్ ఓన్లీ వాల్యూమ్ 1s. వాల్యూమ్ 1 ఉన్న బుక్స్ మాత్రమే మీరు బ్యాగ్లో పెట్టుకోండి. వాల్యూమ్ 2 బుక్స్ కీప్ ఇట్ ఇన్ అనదర్ ప్లేస్. నో నీడ్ నౌ. వాల్యూమ్ 1 కంప్లీట్ అయిపోయాక అప్పుడు వాల్యూమ్ 2 మేము తీసుకుంటాం. వాల్యూమ్ 1 బుక్స్ కంప్లీట్ అయిపోయాక వాల్యూమ్ 2కి వెళ్తాం. సో యూ హ్యావ్ టు టేక్ నౌ ఓన్లీ వాల్యూమ్ 1 బుక్స్. వాల్యూమ్ 1 అని ఉన్నాయి మాత్రమే తీసుకొని ఇప్పుడు పెట్టుకోండి. ఈ మొత్తం ఈ చాప్టర్స్ అన్ని కంప్లీట్ అయిపోయి అప్పుడు వాల్యూమ్ 2కి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, నౌ ఓన్లీ టేక్ అ వాల్యూమ్ 1 బుక్స్. Now you have to take your volume 1 English workbook. Okay, take. Already yesterday I gave the notes to you. Notes already completed. Mystery Island lesson notes completed. Now I am giving the short bits. Understand me? I am giving the short bits to you. All of you must open your workbook at the page number 12. Okay, open. State true or false. We had write a true or false. The tribal people welcomed Sam, Nani and Rami to the island. They welcomed, they happily received, the tribal people happily received Nani, Sami and also Rami. No, true or false. Next, the teacher was not caught by the tribal people. The teacher was not caught by the tribal people means the tribal people didn't catch the teacher. Didn't catch. Actually, first of all, they caught the teacher, but the teacher said ending. What he said? This is the trick which is played by me. నన్ను తీసుకెళ్ళి నన్ను ట్రైబల్స్ ట్రాప్ చేశారు కదా, అది కూడా అబద్ధమే, నేనే అదంతా క్రియేట్ చేశాను చెప్తాడు కదా. ఇదంతా ఎవరు క్రియేట్ చేశారని చెప్తాడు. ద టీచర్ సెడ్ ఇట్ వాస్ క్రియేటెడ్ బై మీ. నేనే క్రియేట్ చేశాను. ట్రైబల్ పీపుల్ నన్ను తీసుకెళ్తున్నట్టుగా క్రియేట్ చేశాను. తర్వాత మళ్ళీ మిమ్మల్ని ఫాలో అయ్యాను. మీరు ఏం చేస్తున్నారు, మిమ్మల్ని రిస్క్లో పడకుండా నేను సేవ్ చేయడానికి నా రోబోట్ మీ దగ్గర పెట్టాను. అండ్ ఆల్సో ఐఎమ్ ఫాలోయింగ్ యూ అని చెప్తాడు. మీన్స్ చెప్తాడా? మరి ట్రైబల్ పట్టుకున్నారా? టీచర్ని ట్రాప్ చేశారా? నో, యాక్చువల్లీ ఇట్ ఈస్ అ ట్రిక్ ప్లేడ్ బై ద టీచర్. ట్రూ, సారీ, ఫాల్స్. డిడెంట్ వాస్ నాట్ కాట్. సో ట్రూ. Rami handed out some tubes of food around. Rami handed out some tubes of food around. రమి తీసుకుంటే అక్కడ వాళ్ళ ఆకలి అనగానే కొంచెం ఫుడ్ కనబడుతుంది. హ్యాండెడ్ అంటే తీసుకుంటుంది. జస్ట్ టేక్ నో అండ్ ఆల్సో ఈట్ ఇట్. అందరు తీసుకుంటారు, అందరు తినేస్తారు. The monster had a shiny dress on it. The monster has a shiny dress. ఒక షైనీ డ్రెస్ వేసుకుని వస్తాడు మోన్స్టర్. ట్రూ. నాని ఫాట్ విత్ ద మోన్స్టర్. నాని మోన్స్టర్తో ఫైట్ చేస్తాడా? ఫాట్ విత్ ద మోన్స్టర్. మోన్స్టర్ క్రాబ్ ఫస్ట్ ఫైట్. మోన్స్టర్ క్రాబ్తో ఫైట్ చేయరు. మోన్స్టర్ స్పైడర్. They didn't fight with the monster spider. Monster spider తో ఫైట్ చేయరు. ఫైట్ చేస్తారా?
The the giant spider was killed by the teacher. The giant spider. Spider ఎవరు చంపుతారు? It was killed by the teacher. టీచర్ వచ్చి షూట్ చేసేస్తాడు దాన్ని. ట్రూ. Nana, sorry. Fifth one, Nani fought with the monster. Monster means the scary monster. భయపెట్టుకునే ఆకారంతో ఒక 2 స్వాట్స్ పెట్టుకొని వస్తాడు. అది నాని ఫైట్ చేయడు. నాని ఫైట్ చేయకుంటే ఎవరు వచ్చి ఫైట్ చేస్తారు? శామ్ ఫాట్ విత్ ద మోన్స్టర్. ఓకే, సో దట్స్ వాట్ దట్ ఈస్ ఫాల్స్. Now look at the picture and write the abstract now that best describes it. Take the help of given words. Use each word only once. We have to fill in the blanks with the abstract noun. Abstract noun means, do you know the kinds of nouns? Proper noun, common noun. ఇవన్నీ తెలుసు కదా మనకు. కాంపౌండ్ నౌన్ చెప్పాను. నేమ్స్ అన్నీ ప్రాపర్ నౌన్. బుక్ రన్నా, బుక్ ఈజ్ ఏ కామన్ నౌన్. వాట్ ఈస్ దిస్ బుక్? ఇంగ్లీష్. ఇంగ్లీష్ ఈజ్ అ ప్రాపర్ నౌన్. ఎందుకు? ఈ బుక్ ఒక పేరు పెట్టామనుకో అది ప్రాపర్ నౌన్ అవుతుంది. ఇప్పుడు బాయ్ ఇందిరా, బాయ్, సో మెనీ బాయ్, ఇట్స్ జనరల్ థింగ్. బాయ్ అనేది జనరల్ థింగ్. బాయ్ ఈజ్ ఏ కామన్ నౌన్. కైండ్స్ ఆఫ్ నౌన్ తీసుకుంటే కామన్ నౌన్ ఇది. బాయ్ అనేమో కామన్ నౌన్. మరి బాయ్ పేరు ఏం పెడదాము? బాయ్ నేమ్ ఈజ్ శామ్. బాయ్ నేమ్ ఈజ్ శామ్. శామ్ ఈజ్ అ ప్రాపర్ నౌన్. శామ్ ఈజ్ అ ప్రాపర్ నౌన్. ఇట్స్ కామన్ నౌన్. బాయ్ ఈజ్ అ కామన్ నౌన్. మరి బాయ్కి ఒక పేరు పెట్టాము. ఏం పేరు పెట్టాము? శామ్ అనే పేరు పెట్టాము. అది అప్పుడు ప్రాపర్ నౌన్ అవుతుంది. ఇప్పుడు దిస్ ఇస్ ఎ బుక్ రా. నార్మల్లీ దీనికి బుక్. బుక్ ఈజ్ ఏ కామన్ నౌన్. అది కామన్ థింగ్. అది బుక్ ఈజ్ ఏ కామన్ థింగ్. నీ దగ్గర బుక్ ఉంటుంది, నా దగ్గర బుక్ ఉంటుంది. వాట్ ఇస్ స్పెషల్? సో బుక్ ఈజ్ ఏ కామన్. బుక్ ఈజ్ ఏ కామన్ నౌన్. మరి బుక్ ఇదేం బుక్ అని చెప్తామనుకో, ఇట్స్ ఏ ఇంగ్లీష్ బుక్. ఇట్ ఈస్ ఏ ఇంగ్లీష్ బుక్. ఇంగ్లీష్ బుక్ ఈజ్ అ ప్రాపర్ నౌన్. ఎందుకు? మన ఈ బుక్ ఒక పేరు పెట్టాము. ఏం పేరు పెట్టాము? ఇంగ్లీష్ అనే పేరు పెట్టాము. అప్పుడు ఇంగ్లీష్ బుక్ ఈజ్ అ ప్రాపర్ నౌన్. వాట్ బుక్ డూ యూ హ్యావ్? ఐ హ్యావ్ మ్యాథమెటిక్స్ బుక్. నార్మల్గా బుక్ అనేది కామన్ నౌన్. నువ్వేం పేరు పెట్టావు దానికి? మ్యాథమెటిక్స్ బుక్ అని పెట్టావు. దట్ ఈస్ అ ప్రాపర్ నౌన్. అండర్స్టాండ్? What is this? This is a school. School is a school is a common noun. ఎందుకు? స్కూల్స్ చాలా స్కూల్స్ ఉన్నాయి. స్కూల్ ఈజ్ ఎ కామన్ థింగ్, కామన్ నౌన్. మరి నేను స్కూల్కి ఏం పేరు పెట్టాను? నా స్కూల్ అని తెలియడానికి ఏం పేరు పెట్టాను నేను? బర్డ్స్ అండ్ ఫ్లవర్స్ అని పెట్టాను. ది స్కూల్ నేమ్డ్ యాజ్ అ బర్డ్స్ అండ్ ఫ్లవర్స్. బర్డ్స్ అండ్ ఫ్లవర్స్ స్కూల్ ఈజ్ అ ప్రాపర్ నౌన్. ఎందుకు? ఆ స్కూల్కి ఒక పేరు ఉంది. స్పెషల్ నేమ్ ఇస్ దర్. దట్ ఈస్ ఏ ప్రాపర్ నౌన్. ఓకే, దీస్ ఆర్ ద కైండ్స్ ఆఫ్ నౌన్స్. బట్ దీస్ ప్రాపర్ నౌన్ అండ్ కామన్ నౌన్స్ వీఆర్ ఏబుల్ టు సీ దెమ్. ఇవన్నీ కాంక్రీట్ నౌన్స్. ఇవన్నీ మనకు కనబడుతున్నాయి. బర్డ్స్ అండ్ ఫ్లవర్స్ స్కూల్ వీఆర్ ఏబుల్ టు సీ. బుక్ వీఆర్ ఏబుల్ టు సీ. వీఆర్ ఏబుల్ టు రీడ్. వీఆర్ ఏబుల్ టు టచ్. మన సెన్స్ ఆర్గాన్స్తో పని ఉంది. సెన్స్ ఆర్గాన్స్ ఆర్ యూజ్డ్ హియర్. ఎందుకు? బుక్ అనగానే చూడగలము. బుక్ అంటే ఒక కనబడింది. వాట్ ఈస్ దిస్? ఇట్స్ ఎ బుక్. వీఆర్ ఏబుల్ టు సీ. ఈ నౌన్స్ అన్నిటిని ఏం చేస్తామో మనం చూడగలం వీటిని. వీఆర్ ఏబుల్ టు సీ, వీఆర్ ఏబుల్ టు టచ్. ఇప్పుడు టేబుల్ నాన్న, టేబుల్. టేబుల్ ఈజ్ ఏ కామన్ నౌన్. ఎందుకు? ఆ టేబుల్ మనకు కనబడుతుంది, దాన్ని మనం టచ్ చేయగలము. అవునా? అంటే మన సెన్స్ ఆర్గాన్స్ యూజ్ అవుతున్నాయి అక్కడ. We are using our sense organs. These are the concrete nouns. మనం చూడగలిగేవి, మనం చదవగలిగేవి, మన సెన్స్ ఆర్గన్స్తో వర్క్ చేసేటివి కాంక్రీట్ నౌన్స్. క్రై. క్రై. Here, see the variation amma. Book. బుక్ వీఆర్ ఏబుల్ టు సీ ద బుక్. మనం చూడగలము, ఏం చేయగలము? టచ్ చేయగలము.
means we can use our sense organs and the book and the noun. ఈ నౌన్ ఐడెంటిఫై చేయడానికి మనం చూస్తాం, దాన్ని టచ్ చేస్తాం. మరి క్రై, నాట్ క్రై, యాంగ్రీ, 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 యాంగర్. యాంగర్ ఈజ్ ద abstract noun. Abstract noun. Anger is the abstract noun. ఎందుకు? The sense organs are not used to identify the noun. మన సెన్స్ ఆర్గన్స్తో పని లేదు దీంతో. యాంగర్, నీ యాంగర్ కెన్ యూ సీ యాంగర్? అంటే దాన్ని ఎక్స్ప్రెస్ చేయగలవరా? యాంగర్ ఎలా ఉంటుందని నువ్వు దాన్ని చూస్తావా? దాన్ని టచ్ చేస్తావా? యాంగర్ని, నీ కోపాన్ని నువ్వు టచ్ చేస్తావా? చూడగలవా? When we are explaining about the abstract noun, the sense organs are not used there. అబ్స్ట్రాక్ట్ నోట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం అంతే. అవి మనకు కనబడవు, మనం చూడలేము, మనం టచ్ చేయలేము. అవి అబ్స్ట్రాక్ట్ నౌన్స్. ఓకే. బ్రేవరీ, బ్రేవరీ మీకు కనబడుతుందా? బ్రేవరీ. ఆర్ యూ ఏబుల్ టు సీ బ్రేవరీ? ఆర్ యూ ఏబుల్ టు టచ్? ఆర్ యూ ఏబుల్ టు హియర్? ఆర్ యూ ఏబుల్ టు స్మెల్? ఆర్ యూ ఏబుల్ టు టేస్ట్? బ్రేవరీ. బ్రేవరీ అంటే ధైర్యంగా ఉండడం. ఓకేనా? అది మనకు కనబడుతుందారా? కనబడుతుందా? బ్రేవరీ అనే నౌన్. ఇప్పుడు బుక్ మనకు కనబడింది. బుక్ వీఆర్ ఏబుల్ టు సీ. ఇట్ ఈస్ ఎ నౌన్. ఇది ఈ బుక్ అనేది నౌన్ రా, మనకు కనబడింది ఇక్కడ, మనం చూడగలం దీన్ని. మరి బ్రేవరీ నేను చూస్తామా? మనం టచ్ చేస్తామా? టచ్ చేస్తామా? నో. టేస్ట్ చేయగలమా? నో. ద నౌన్స్ విచ్ ఆర్ నాట్ యూజ్డ్ ద సెన్స్ ఆర్గాన్స్. కొన్ని నౌన్స్కి మన సెన్స్ ఆర్గాన్స్తో పని లేదు. అవి అబ్స్ట్రాక్ట్ నౌన్స్. అబ్స్ట్రాక్ట్ నౌన్స్. వాట్ ఆర్ ద అబ్స్ట్రాక్ట్ నౌన్స్? ఇవన్నీ అబ్స్ట్రాక్ట్ నౌన్స్. ఏంటిది? యాంగర్, కోపం. కోపాన్ని మనం చూడలేము. యాంగర్. హ్యాపీనెస్, హ్యాపీనెస్ యు కాంట్ సీ. చారిటీ, బ్యూటీ, ఇంటెలిజెన్స్, డ్రీమ్, knowledge, education, friendship, peace. These are the abstract nouns. They are not used by our sense organs. మన సెన్స్ ఆర్గన్స్తో పని లేదు. బుక్ అంటే బుక్ కనబడిందిరా. బ్యూటీ అంటే బ్యూటీ కనబడుతుందా? బుక్, షో మీ యువర్ బుక్. అరే ఐ యామ్ ఏబుల్ టు సీ బుక్. ఇది నా బుక్, చూపించిన. షో మీ యువర్ యాంగర్. కనబడిందా? షో మీ యువర్ హ్యాపీనెస్. అంటే స్పెషల్గా దానికి వర్డ్, ఒక థింగ్ ఉందా? బుక్ అంటే బుక్ ఒక థింగ్ ఉందిరా. యాంగర్ అనే దానికి ఒక థింగ్ కనబడుతుంది, ఒక ఆకారం కనబడుతుందా? ఒక ఫిగర్ ఉందా? హ్యాపీనెస్ ఫిగర్ ఉందా? ఫిగర్ ఉందా అంటే ఒక పిక్చర్ ఉందారా? మన ఇన్నర్లుగా మనం చేయగలం, అవి యాక్షన్ చేసి చూపిస్తాం. కానీ బుక్ అనగానే బుక్ చూపించినట్టుగా యాంగర్, యాంగర్ అనగానే ఒక థింగ్ చూపిస్తావారా? We are unable to see that. They are the abstract nouns. Abstract nouns. Anger, happiness, our inner feelings. Mana feelings anni abstract nouns. Our feelings are abstract nouns. Manam em రకరకాల feelings ఉంటాయి మనకు. కోపం ఉంటాము. Anger is an abstract noun. Happiness is abstract noun. Worriness is abstract. Different actions are there. We can show different actions in our body. మన బాడీలో చూపిస్తాం, కానీ బయట తీసి చూపించమంటే చూపిస్తావా దాన్ని? You can't see. You can't show that. They are abstract nouns. Okay? Now here some of the abstract nouns are given. Childhood, kindness, imagination, friendship, confusion, hunger. These are the
clues given here, we have to write down in the picture. Here, when we see this picture, which kind of abstract noun we can see here? చూస్తే ఈ పిక్చర్ చూస్తే మనకి ఎలాంటి అబ్స్ట్రాక్ట్ నౌన్ కనబడుతుంది చెప్పండి. హియర్ ద బాయ్ ఈస్ హెల్పింగ్ టు ద ఓల్డ్ మెన్, మీన్స్ హీ ఈస్ షోయింగ్ హిస్ kindness. Okay, helping to others is a kindness, no? So here write down kindness. Helping to others, మనము వేరే వాళ్ళకి హెల్ప్ చేయడం ఏంటిది? ఇది kindness. Okay, write down kindness. His spelling is there, kindness. Okay, next, when we see this boy, his brain is thinking more and more. అంటే ఏదో బాగా ఆలోచిస్తున్నాడు, డౌట్ఫుల్గా ఉన్నాడు అతను. మీన్స్ హీ ఈజ్ ఇన్ కన్ఫ్యూషన్లో ఉన్నాడు. వాట్ ఐ హ్యావ్ టు డూ, ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ చాలా కన్ఫ్యూషన్లో ఉన్నాడు. అన్ని క్వశ్చన్ మార్కులే పెట్టాడు, కన్ఫ్యూజన్. ఓకే, క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయంటే ఏం చేయాలా థింక్ చేస్తున్నాడు, అంటే అతను చాలా కన్ఫ్యూషన్లో ఉన్నాడు. రైట్ డౌన్ కన్ఫ్యూజన్ హియర్. నెక్స్ట్, సెకండ్ పిక్చర్. వాట్ ఈస్ ద గర్ల్? షీ ఈజ్ రీడింగ్ ఏ బుక్. తను బుక్ చదువుకుంటూ ఏదో ఇమాజినేషన్ చేసుకుంటుంది. సీ హియర్, షీ ఈజ్ ఇమాజినింగ్ అబౌట్ ద Tom and Jerry. She is reading a book and getting imagination. మీకు కూడా మీ మేడం ఏమైనా లెసన్ చెప్తుంది అనుకో, మీకు బాగా నచ్చింది ఆ లెసన్, ఓకేనా? మీ మేడం చెప్తున్నప్పుడు ఏం చేస్తారు? ఆ పిక్చర్స్ అన్నీ ఇమాజినేషన్ చేసుకుంటుంటారు, అవునా? ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది, పిక్చర్స్ అన్నీ ఇమాజినేషన్ చేసుకుంటారు కదా. లైక్ దట్ ద గర్ల్ ఆల్సో ఇమాజినేటింగ్. హియర్ ఇమాజినేషన్ ఈజ్ ద అబ్స్ట్రాక్ట్ నౌన్. ఇమాజినేషన్ రాయండి ఇక్కడ. నెక్స్ట్, వాట్ ఇస్ దిస్? యూ వాంట్స్ టు ఈట్ సంథింగ్ మీన్స్ ఏదో తినాలనిపిస్తుంది అంటే ఏంట్రా? బాగా తినాలనిపిస్తుంది అంటే ఏంటి? ఇట్స్ హంగర్. ద బాయ్ ఈస్ ఫీలింగ్ హంగ్రీ. వాడికి బాగా ఆకలిస్తుందంట, హంగర్. అందుకే స్టమక్ పట్టుకున్నాడు. హీ ఈస్ ఫీలింగ్ హంగ్రీ. Hunger is the abstract noun. Write down hunger. 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 Here, different growth of girl. Here, the growth of a girl is given. Growth of girl అంటే ఎలా పెరుగుతున్నారో ఆ గ్రోత్ ఇచ్చాడు. It is a childhood. It is a child. చిన్న పిల్లలు ఎలా ఉంటారు, ఇంకొంచెం పెద్ద పిల్లలు ఎలా ఉంటారు అని డిఫరెంట్ పిక్చర్స్ ఇచ్చారు కదా. ఇట్స్ షోయింగ్ చైల్డ్హుడ్. రైట్ డౌన్ చైల్డ్హుడ్. హియర్ వీ నో ఆల్రెడీ ఇట్స్ అ ఫ్రెండ్షిప్. అమ్మ, ది అబ్స్ట్రాక్ట్ నాట్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్సైడ్. మన లోపల ఉన్న ఇంక్లూడ్స్ మన ఫేస్లో ఎక్స్ప్రెస్ చేస్తాం వాటిని, కానీ బయట తీసి చూపించమంటే చూపించలేము మనం. కోపాన్ని మన ఫేస్లో చూపెడతాం రా, కోపాన్ని బయట తీసి చూపించమంటే చూపిస్తామా? చూపించలేము. ఓకే, దే ఆర్ ద అబ్స్ట్రాక్ట్ నౌన్స్. అర్థమైంది? సింపుల్గా మీరు ఏం అర్థం చేసుకోండి, బుక్ చూపిస్తాం రా, మన కోపాన్ని చూపించంటే కోపాన్ని బయట తీసి బయట పెట్టి చూపిస్తామా? మన ఫేస్ పైన కనబడుతుంది కోపం, కానీ బయటకు వచ్చి కనబడదు. ఓకే, మనలో నుండి డివైడ్ కాదు అది. It is inside our body. Okay, it is our feelings. Next, look at the list of words below. Mark A for abstract noun, C for common noun. Okay nara, abstract noun entity, common noun entity. For abstract noun we have to keep A, for a common noun we have to keep C. Beauty, it is a abstract noun. Keep A. Bravery, also a abstract noun. Keep A. Knowledge is also, he is having much knowledge anta. Chupinchu, knowledge chupinchu. How we can see? He is having much knowledge. We can the knowledge undo anta. We can say that like that. Show me knowledge.
కెన్ వి షీ కెన్ వి షో ద నాలెడ్జ్? నో, ఇట్ ఈస్ ఇన్సైడ్ అవర్ మైండ్. మన లోపల ఉంటుంది, బయట దాన్ని చూపించలేము. సో ఇట్స్ ఏ అబ్స్ట్రాక్ట్ నౌన్. రైట్ చేయి. మీల్స్, షో మీ యువర్ మీల్స్. వెరీ ఏబుల్ టు సీ. నీ మీల్స్ చూపించమంటే అన్నీ తీసుకొచ్చి చూపెడతావు. ఫుడ్, కర్రీస్, వెజిటేబుల్స్, ఎవ్రీథింగ్ వీఆర్ ఏబుల్ టు సీ. మీల్స్ అంటే ఏంటి? ద ఫుడ్ ఐటమ్స్, ఈటబుల్స్. మీల్స్ మీన్స్ ఈటబుల్స్, మనం తినే ఫుడ్ ఐటమ్స్. కెన్ యూ షో? ఎస్. యాపిల్ వీఆర్ ఏబుల్ టు షో, బనానా వీఆర్ ఏబుల్ టు షో, రైస్ వీఆర్ ఏబుల్ టు షో, పల్సెస్ వీఆర్ ఏబుల్ టు షో. మీల్స్ అంటే ఫుడ్ ఐటమ్స్. అన్నీ చూపిస్తామా లేదా? వీఆర్ ఏబుల్ టు సీ దెమ్. రైట్, సీ. Road, we are able to see road. Yes, so it's a common thing. See, right? Ball, are you able to see ball? Ball కనబడుతుంది కదా మనకు. సో కామన్. See. Courage, are you able to see courage? నేను బాగా ధైర్యంగా ఉన్నానంట. Courage, how much courage? Show me your courage. బయట తీసి చూపించదాన్ని. Are you able? నో. బాల్ చూపించినట్టుగా మరి నీ కరేజ్ చూపించు. కరేజ్ కనబడుతుందా? నో, ఇట్స్ ఏ అబ్స్ట్రాక్ట్ నౌన్. ఎరైట్. ఏ రైట్. ఫియర్, ఫియర్ ఆల్సో అబ్స్ట్రాక్ట్ నౌన్. రైట్. ఏ. హోమ్, వెర్ ఇస్ అ హోమ్? వెర్ ఏబుల్ టు సీ. మీ ఇల్లు ఎక్కడ అంటే చూపిస్తాం మనం. దిస్ ఈస్ మై హోమ్. వెర్ ఏబుల్ టు సీ నో. సో ఇట్ ఈస్ ఎ కామన్ థింగ్, కామన్ నౌన్. కీప్ సీ. Home, common. Fort, also common. Fort, hotel చూపించమన్నా చూపిస్తాం మనం. See, fort is a common noun. Goodness, wow, he is a good man, good natured man. ఎంత మంచివాడో. ఆ మంచితనం చూపించమని. Show me your goodness. You are a good boy, no? Show me your goodness. You can't show. It is ఇన్సైడ్ అవర్. ఇది అవన్నీ మన లోపల ఉంటాయి, బయట మనం చూపించలేము వాటిని. బట్ వీ కెన్ షో దెమ్ ఇన్ అవర్ యాక్షన్స్. అవి సెపరేట్గా కనబడవు. ఎలా కనబడతాయి? మన యాక్షన్లో కనబడతాయి. ఇఫ్ యూ హెల్ప్ ఎనీ వన్, నువ్వు ఎవరిని హెల్ప్ చేస్తున్నావు అనుకో, అప్పుడు నీ గుడ్నెస్ కనబడుతుంది. యు ఆర్ హెల్పింగ్ టు యువర్ యంగర్ వన్స్. ఇఫ్ యూ హెల్ప్ టు యువర్ యంగర్ వన్స్, we can see your goodness. నువ్వు వేరే వాళ్ళతో హెల్ప్ చేస్తున్నావు అనుకో, అప్పుడు నీ గుడ్నెస్, నీ కైండ్నెస్ కనబడుతుంది. మేము ఎవరి మీద కన్నా అరుస్తున్నావు అనుకో, అప్పుడు నీ యాంగ్రీనెస్ కనబడుతుంది. అవునా? మీ ఫ్రెండ్స్ మీదకి గట్టిగా అరుస్తున్నావు. అరుస్తున్నప్పుడు నాకేం తెలుస్తుంది? అమ్మో వీడికి పెద్ద బాగా కోపం వచ్చినట్టుంది. హీ షోయింగ్ హిస్ యాంగ్రీనెస్. అప్పుడు యాక్షన్లో కనబడతాయి ఇవి మనకు అబ్స్ట్రాక్ట్ నౌన్స్. స్పెషల్గా చూపించమంటే మనం చూపించలే వాటిని. షర్ట్, షో మీ యువర్ షర్ట్. యూఆర్ ఏబుల్ టు షో. సో ఇట్స్ ఏ కామన్ నౌన్. ప్రెసిడెంట్, హూ ఇస్ అవర్ ప్రెసిడెంట్? ప్రెసిడెంట్ చూపిస్తామా మనం? రామ్నాథ్ కోవింద్, వీఆర్ ఏబుల్ టు సీ హిమ్. హూ ఇస్ అవర్ ప్రెసిడెంట్? హీ ఈజ్ మై ప్రెసిడెంట్. అతని పిక్చర్ తీసుకొచ్చి మనం చూపించగలం. అవునా? సో ప్రెసిడెంట్ ఈజ్ ఏ కామన్ నౌన్. Dedication, are you able to see your dedication? No, I am dedicated to my work. అంటే మన వర్క్ను మనం సిన్సియర్గా చేయడం, ప్రాంప్ట్గా చేయడమే డెడికేషన్. ఓకే? ఆర్ యూ డూయింగ్ యువర్ వర్క్ ప్రాంప్ట్లీ? నేను చెప్పిన వర్క్ నువ్వు ప్రాంప్ట్గా చేస్తున్నావు. నేను హోంవర్క్ చేయమంటే చేస్తున్నావా నువ్వు? దట్స్ మీ. ఇఫ్ యూ డూ, నువ్వు ప్రాంప్ట్గా నేను చెప్పింది ఫాలో అవుతున్నావు అంటే యు ఆర్ డెడికేటెడ్ టు యువర్ వర్క్. నీ వర్క్ పైన నీకు డెడికేషన్ ఉంది. ఓకే? కెన్ యూ షో యువర్ డెడికేషన్? నో, ఇట్స్ ఏ అబ్స్ట్రాక్ట్ నౌన్. ట్రక్, ట్రక్ కనబడుతుందా మనకు? ఎస్, ఇట్స్ ఏ కామన్. సి. క్లారిటీ, యు మస్ట్ సే క్లారిటీ. క్లారిటీగా చెప్పు. క్లారిటీగా చెప్పుంటే క్లారిటీ కనబడుతుందా? నో, ఇట్స్ అబ్స్ట్రాక్ట్ నౌన్. Gaggles, gaggles means here glasses amma. Gaggles means glasses. Spectacles lo mana glass undava, వాటిని gaggles అంటారు. అంటే
కొంచెం చిన్న దూరం నుండి వాటి దగ్గరగా చూద్దాం చూడు. దూరం ఉన్న థింగ్స్ని కూడా మనం దగ్గరగా చూడాలనుకుంటే గ్యాగిల్స్ పెట్టుకుంటారు. లైక్ స్పెటికల్స్. స్పెటికల్స్ కనబడుతున్నాయి మనకు. ఎస్. సో goggles are also able to see. It's a common thing. Goggles are the spectacles. We are able to see the longer objects to the nearer. చాలా దూరంగా ఉన్న వాటిని కూడా మనం దగ్గరగా చూడగలం వాటితో. ఓకే. Ambition. It's my ambition. Show me your ambition. No, we are not. We are unable. So it is an abstract noun. Ambition is abstract noun. Computer. We are able to see computer. Computer చూపించమంటే ఇది నా కంప్యూటర్. సో ఇట్స్ ఏ కామన్. Hatred. Hatred అంటే కోపం. Show me hatred. You are able to show them in actions. ఇవన్నీ అబ్స్ట్రాక్ట్ అన్నీ మనం యాక్షన్లో చూపెడతాం. నీ కోపాన్ని చూపించమంటే రెండు వేస్తాం మీ ఫ్రెండ్స్ని. నీ యాక్షన్లో కనబడుతుంది, కానీ దాన్ని బయటకు తీసి చూపించమంటే మనం చూపించలేము. ఓకే. దే ఆర్ ద అబ్స్ట్రాక్ట్ నౌన్స్. ఓకే. నెక్స్ట్, ఫన్ విత్ వర్డ్స్. లుక్ ఎట్ ద వర్డ్స్ ఇన్ ద టేబుల్. దే ఆల్ ఎండ్ విత్ ఏల్, ఏన్, ఏర్. దీంతో వర్డ్స్ మేక్ చేయాలి మనం. ఏఐఎల్, ఏల్, ఏఐఎన్, ఎన్, ఏఐఆర్, హెయిర్. And ale, HAIL, hail. Rail, write down in the blanks. Male, pale, jail, male, prail, sail, tail, veil. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Okay. Next, AIN, brain. BRAIN, brain. TRAIN, train. GRAIN, grain. GAIN, gain. Plane, PLAIN, plane. Again, AGAIN, again. Remain, REMAIN, remain. Explain, strain. Next, hair, HAIR, hair. PAIR, pair. CHAIR, chair. GLAIR, glare. Affair, AFFAIR, affair. Mare, MAIR, mare. Funfair, FUNFAIR, funfair. Or chair, CHAIR, chair. Chair, armchair, ARMCHAIR, chair, armchair. And I wrote chair here. These are the words ends with AIL. These are the words end with AIN. These are the words end with AIR. Okay. Take next page. Try to write the abstract nouns for the given adjectives. You know that adjectives are describing words. The words given below will help you.
అమ్మ యాంగ్రీ ఇస్ ద అడ్జెక్టివ్. ఇప్పుడు మేము ఏం రాయాలి? అబ్స్ట్రాక్ట్ నౌన్ ఫామ్ చేయాలి. యాంగ్రీ, courageous, loyal, painful, wise, brave, joyful, warm, beautiful, jealous, lucky, strong, successful, intelligent, stupid. These are the adjectives. ఇవన్నీ ఏంటి? adjectives. We have to write the noun forms of the given adjectives. ఇవి అన్ని అడ్జెక్టివ్ ఫార్మ్స్. దీన్ని నౌన్ ఫామ్ రాయాలి మనం. అండ్ ఆల్సో ద నౌన్ ఫార్మ్స్ ఆర్ గివెన్ బిలో. ఇక్కడ కింద నౌన్ ఫార్మ్స్ ఇచ్చాడు. ఓకే, సో వీ హ్యావ్ టు సెలెక్ట్ ద కరెక్ట్ వన్ ఫ్రమ్ ద క్లూస్ అండ్ రైట్ డౌన్. హియర్ ఇంటెలిజెన్స్, జాయ్, స్ట్రెంగ్త్, విజ్డమ్, loyalty, beauty, warmth, stupidity, bravery, courage, luck, anger, success, pain, joyously. Okay, first one, anger. Anger is the adjective. Sorry, angry is the adjective. What's the noun form? Noun form is anger, angry. Sorry, angry is the adjective. Anger is a noun. Anger is a noun. It is an abstract noun. ఇవి ఇవన్నీ అడ్జెక్టివ్స్. మనం ఏం రాయాలి ఇప్పుడు? నౌన్ ఫార్మ్స్ రాయాలి. యాంగ్రీ ఇస్ అడ్జెక్టివ్. యాంగర్ ఇస్ అబ్స్ట్రాక్ట్ నౌన్. యాంగర్ ఇస్ అబ్స్ట్రాక్ట్ నౌన్. నెక్స్ట్ కరేజెస్. కరేజ్, కరేజ్ అంటే ధైర్యం. కరేజ్ ఇస్ ద అబ్స్ట్రాక్ట్ నౌన్. లోయల్, loyalty is abstract noun. Painful, pain is the abstract noun. Wise, wisdom is abstract noun. Brave, bravery is abstract noun. అమ్మ ఐస్ క్రీమ్లలో ఉన్నాయండి అడ్జెక్టివ్స్. మనం రాయాల్సినవి నౌన్ ఫార్మ్స్. జాయ్ఫుల్, జాయ్. వార్మ్, వార్మ్త్, noun form warmth. Beautiful is adjective. Beauty is a noun. Beauty is a noun. Joyous is a adjective. Joyously. Sorry, jealous, jealously. Jealous and jealously. Lucky, luck. Jealous is the adjective form. Jealously is the noun form. Jealousy is the noun form. Sorry. Jealous is the adjective form. Jealousy is the noun form. Jealousy, jealous, jealousy. Strong, strength. Strong is the adjective. Strength is a noun. Successful is the adjective. Success is a noun. Intelligent is the adjective. Intelligency. Intelligence is the noun. Stupid is the adjective. Stupidity is the noun form. Here, jealous, jealousy. 1.5 minutes. Okay, next. Look in the dictionary and search for words that represent happiness and sadness. Write happy words in happiness and box and sad words in sadness. Dictionary meanings. You must find the dictionary meanings and write the words. Write the happy words in happy box and the sad words in the sad box. Should have 1 minute.
1 minute. 5 minutes అయింది. All of you take your activity book. I am giving homework to you. Homework, Nana. Take your activity book. I am giving homework to you. All of you open your activity book at the page number 8. All of you take your activity book at the page number 8. Here, first one is color the picture. Color the following picture and design the watercraft with your favorite colors. మీకు నచ్చిన కలర్స్ వేసుకోండి. ఓకే, నెక్స్ట్ already I said you, I explained you what are the abstract nouns. You must pick out abstract nouns from the given list of the words and write them on the petals. ఏం చేయాలి మీరు ఇప్పుడు ఇక్కడ abstract nouns అన్ని రాయాలి. Some of the petals are given here. You have to write the abstract nouns. Here also circle the abstract nouns in each sentences. ఇక్కడ abstract nouns అన్నిటిని సర్కిల్ చేయండి. First one, their bravery was known to all. Bravery is abstract noun, no? Circle the bravery. అలా abstract noun అన్నిటిని సర్కిల్ చేయండి. Okay, this is your work. These 2 pages are for homework, 8 and 9 pages. Today class is completed. Bye.